అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపటి నుండి ప్రారంభమయ్యే దసరా అదేవిధంగా బతుకమ్మ పండుగలకు సంబంధించి మొత్తం ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 7 ఆర్టీసీ బస్సు డిపోలకు సంబంధించి కూడా ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అధిక బస్సులు కూడా చేస్తున్నామని కూడా ఆ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి సాధారణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మొత్తం కూడా ఆ దసరా పండుగకు సంబంధించి కూడా ప్రయాణికులు కూడా ఎక్కువగా ప్రయాణం చేసే పరిస్థితి కనపడుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మొత్తం కూడా 7 బస్సు డిపోలలో? ప్రతిరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 డిపోల పరిధిలో మేము 405 ఆర్టీసీ బస్సులు, 240 అద్దె బస్సుల ద్వారా ప్రతిరోజు 2,50,000 కిలోమీటర్లు మా బస్సులు ప్రయాణికుల్ని వివిధ గమ్యస్థానాలకు చేరవేయడం జరుగుతుంది. దాదాపుగా 2,60,000 మంది ప్రయాణికులు ప్రతిరోజు ఈ రీజన్కి సంబంధించిన 7 డిపోల బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో కూడా దాదాపు 100% ప్రతిరోజు నమోదవుతుంది. సో ఇప్పుడు గడిచిన నెలలో రాఖీ పండుగ సందర్భంగా కూడా బాగా ప్రయాణికులు మన బస్సుల్లో ప్రయాణించడం జరిగింది. సో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే దసరా అండ్ బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ యొక్క స్కూల్స్కి ఈరోజు రేపటి నుంచి స్కూల్ హాలిడేస్, తర్వాత 5వ తేదీ నుంచి కాలేజీల హాలిడేస్ మొదలవుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచే మనము వివిధ గమ్యస్థానాలకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాము. 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మన దసరా పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు వారి గమ్యస్థానాలు చేరుతారు. అట్లాగే పండగ తర్వాత 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రిటర్న్ జర్నీ చేయడం జరుగుతుంది. సో గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు 650 బస్సులు మేము ప్లాన్ చేసాము. ఇవి కాకుండా ఇంకా రద్దీ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి అనుగుణంగా బస్సులు తిప్పడానికి అన్ని డిపో మేనేజర్లతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కూడా హైదరాబాద్కు వచ్చేవారు కానీ పోయేవారు చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఉన్న బస్సులను మించి ఇంకేమైనా అదనంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారా హైదరాబాద్ టు నల్గొండ? అంటే ప్రతి డిపోలో కూడా మాకు ఒక 8% స్పేర్ బస్సెస్ ఉంటాయి. సో అట్లాగే ఆఫ్ రోడ్ బస్సులు ఉన్నవి, అవన్నీ కూడా ఆన్ రోడ్ చేసుకొని మొత్తం ఒక 30-40 బస్సుల దాకా అదనంగా ఇప్పుడున్న బస్సులకు కాకుండా అదనంగా చేయడానికి రెడీ చేశాము. అట్లాగే కొత్త బస్సులు కూడా కొన్ని వచ్చాయి. రీసెంట్గా సెమీ డీలక్స్ బస్సు కూడా మనకి 2 బస్సులు వచ్చాయి. ఈరోజు ఒకటి సూర్యాపేట డిపోకి ఇంకో బస్సు రావడం జరుగుతుంది. ఆ విధంగా కొత్త బస్సులు ఎటువంటి లీవులు తీసుకోకుండా ఈ దసరా పండుగ సందర్భంగా అందరూ కూడా డ్యూటీలు చేయమని చెప్పి మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా మహాలక్ష్మి పథకంలో కూడా మహిళలు ఎక్కువ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న పరిస్థితి తర్వాత సుదూర్ఘ ప్రాంతాలు ఏదైతే దేవరకొండ కానీ అదేవిధంగా మిర్యాలు కూడా ఆ డిండి అక్కడి వరకు కూడా మన ప్రాంతమే వస్తుంది. కాబట్టి అక్కడికి కూడా బస్సులు చాలా తక్కువ ఉన్నాయని కూడా ప్రయాణికుల నుంచి కూడా అక్కడక్కడ విమర్శలు వస్తున్న పరిస్థితి. వాటిలన్నింటినీ అధిగమించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అంటే రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు మేము ఎనాలిసిస్ చేస్తుంటాము. ప్రతి సర్వీస్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, దాని యొక్క ఆదాయము చూసి ఎక్కడైతే మనకి ఎక్కువైతే ప్రయాణికులు ఉన్నారో వాటిని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాము. అది రెగ్యులర్ ప్రాసెస్. ఎప్పుడైనా కూడా ఎక్కడ రద్దీ వచ్చినా కూడా మేము దాన్ని మీట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 7 బస్సు డిపోలు ఉన్నాయి సార్. 7 బస్సు డిపోలలో కూడా అత్యధికంగా కూడా మొన్న ఏదైతే మన రాఖీ పండుగ కూడా ఎక్కువ లాభాలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈసారి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎస్టిమేషన్? ఈ దసరాకు కూడా మేము చాలా మంచిగా ఆదాయం వస్తుంది అనుకుంటున్నాము. ముఖ్యంగా దేవరకొండ, సూర్యాపేట, నార్కెట్పల్లి ఈ 3 డిపోలు రాఖీ పండుగ సందర్భంగా అత్యధిక ఆదాయం సంపాదించాయి. ఇప్పుడు కూడా మనకి స్పెషల్ టైప్ బస్సెస్ ఎక్కువగా మిర్యాల కూడా నల్గొండ కోదాడ డిపోలో సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులు ఎక్కువగా ఉన్నాయి. సో దసరా సందర్భంగా ఈ 3 డిపోలు కూడా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మహిళలు కూడా వస్తున్న క్రమంలో ఏమైనా ఆఫర్స్ లాంటివి ఏమైనా ప్రవేశపెట్టారు సార్ ఆర్టీసీ తరఫున? అంటే గతంలో మనం చూసాం, అంతకుముందు రాఖీ పండుగప్పుడు కూడా బస్ టికెట్ మీద నెంబర్ రాసిస్తే కూడా కూపన్స్ అట్లాంటివి చేశారు. ఈ సంవత్సరం ఏమన్నా పై అధికారుల నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయి సార్ అట్లాంటివి? అది ఇంకా లేదండి, మేము ఆలోచిస్తాం, మీ సలహా ఆలోచిస్తాం. మీ అందరికీ తెలుసు ఆర్టీసీ అనేది భద్రతకు మారుపేరు. సో ఆటోలు, తర్వాత జీపులు, కార్లు ఇవన్నీ కూడా ప్రమాదాలకి చాలా అవకాశం ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా సురక్షితమైన ఆర్టీసీ బస్సులు, సుచితులైన డ్రైవర్లచే నడపబడే ఆర్టీసీ బస్సులో మీరు ప్రయాణించాల్సిందిగా నేను ప్రయాణికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను.
మొత్తం కూడా ఒకటే చెప్తున్నారు, మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించడానికి మాత్రం ఆర్టీసీ బస్సులు రెడీగా ఉంచామని చెప్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా అవసరమైతే 2 లేదా 3 బస్సులను కూడా పెంచే యోచనలో ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడదు, ఏదో ప్రైవేటు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు, ప్రమాదాలకు గురి కావద్దు, సురక్షితంగా ఉన్న ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళి కూడా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని కూడా రీజనల్ మేనేజర్ రాజశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.